అసెంబ్లీలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్లా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత 15 నెలల అట్టర్ఫ్లాప్ పాలనపై ప్రాయశ్చిత్తం ఉంటుందనుకున్నామన్నారు. కానీ గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయన్నారు. ప్రభుత్వాన్ని గవర్నర్ మందలిస్తారని అనుకున్నామని, కానీ కీలక అంశాలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు కేటీఆర్. వాళ్ళకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెమ్మడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెమ్మడ రాలేదు. అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం. ముఖ్యమంత్రి గారు సొంతూరికి పోదామా, సొంత నియోజకవర్గానికి పోదామా, ప్లేసు, డేటు, టైము మీ ఇష్టం, ఊరు కూడా మీ ఇష్టం. ఒక్క ఊళ్ళే 100% రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా చెప్పినాం. కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ రుణమాఫీ అయిపోయింది, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని, తన నీచత్వాన్ని బయటపెట్టుకుంది. రైతు బంధును కూడా కనీసం అమలు చేసే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 30% కూడా రుణమాఫీ కాలేదని కేటీఆర్ విమర్శించారు. ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయి రుణమాఫీ జరగలేదన్నారు. మేడిగడ్డను 15 నెలలుగా ఎండబెట్టారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ అనే చేతకాని సీఎం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు కేటీఆర్. రైతు బంధు మొత్తం అందిందని గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతోందని, 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు కేటీఆర్. బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్లో జరగని అత్యంత ఘోరమైన, నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగింది. 20% కమిషన్ ఇయ్యందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు. మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, ఏఐ, డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్, ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే, ఆ పంట ఎండిపోయి అవస్థలు పడుతున్న రైతులు, తమ పొలాన్ని నిప్పు పెట్టుకుంటున్న రైతులు, తమ పొలంలో ఇలా గొర్రెలను, మేకలను మేపుతున్న రైతులు వాళ్ళు ఎదురు చూసి. ఇక బీఆర్ఎస్కి సంబంధించిన మరో నేత హరీష్ రావు సైతం గవర్నర్ ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ను అబద్ధాల ప్రచారానికి వాడుకున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదని ఎద్దేవా చేశారు. గవర్నర్లు మారారు తప్ప ప్రసంగం ఏమాత్రం మారలేదన్నారు హరీష్ రావు. సీఎం స్తుతి అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదని విమర్శించారు. ప్రసంగం మొత్తం అర్ధసత్యాలు, అబద్ధాలు, అవాస్తవాలు ఉన్నాయన్నారు. గతేడాది ప్రసంగానికి ఈసారి ప్రసంగానికి ఏమీ తేడా లేదని సెటైర్లు వేశారు హరీష్ రావు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇక గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నోట ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలు చెప్పించిందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు గవర్నర్తో మాట్లాడించారని ఆరోపించారు పాయల్ శంకర్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేశామని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారని,
ఏ మహిళలను కోటీశ్వరులుగా చేశారో వాళ్ళని అడుగుతామన్నారు. ప్రభుత్వం గౌరవ గవర్నర్ గారి నోటి నుండి పూర్తిగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేసింది. రైతులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏకకాలంలో మాఫీ చేసినామనే విధంగా గవర్నర్ గారి నోటి ద్వారా చెప్పించింది. ఇది పూర్తిగా అబద్ధం. ఇప్పటికే 2 లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ కాక ఆ ఉన్నటువంటి భారాన్ని వడ్డీ కట్టలేనటువంటి రైతులు ఈ రోజు లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నారు. కానీ చేయని పనిని చేసినట్టుగా గవర్నర్ గారి నోటి ద్వారా ఈ ప్రభుత్వం. అంతకుముందు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతోందన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యమన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పారు గవర్నర్. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. The foundation of Telangana's economy. Telangana's farmers are the soul of the state. Their sweat and toil feed our people, sustain our economy, and uphold our tradition. It is the government's moral duty to support, uplift, and empower them. Telangana has emerged as the highest paddy producer in the country. With a record of 260 lakh metric tons, our vision for Telangana is one of shared growth, technological advancement, and equitable progress. A model state that stands as a beacon of development and prosperity. Honoring Telangana's identity and legacy. Telangana is not just a geographical entity. It is an emotion, a symbol of struggle, resilience, and unyielding determination. Our culture is deeply rooted in history and tradition, but our vision is forward-looking and progressive. Recognizing the contributions of Telangana's greatest voices, the government is planning to honor literary and cultural legends like Gaddar, Guda, Anjaya, Bandi, Yadadgiri, and others. This is not just a recognition of their talent, it is a tribute to the voices that echoed. Empowering women, the strength of Telangana. No society can claim progress unless its women are empowered, protected, and given equal opportunities. Telangana recognizes the transformative power of women, and my government is committed to breaking barriers and unlocking new opportunities. The Mahalakshmi scheme has been a game changer, providing 149